హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు అయితే ఇంకొక సింపుల్ డిజైన్తో వచ్చాను. ఫస్ట్ అయితే క్లాత్కి ఫ్రేమ్ పీస్ చేసుకొని డిజైన్ డ్రా చేసుకోవాలి. ఇక్కడ వైట్ పెన్సిల్ యూస్ చేసి డిజైన్ డ్రా చేస్తున్నాను. ఇది గ్లాస్ మార్కర్ అంటారండి. ఇది కుట్టుకోవడానికి సిల్క్ దారం నిడిలోకి ఎక్కించుకోవాలి. 2 వరుసలు నిడిలోకి ఎక్కించుకుంటే 4 వరుసలు అవుతుంది కదా. 2 వరుసల దగ్గర మాత్రమే ముడి వేసుకోవాలి. అవుట్లైన్ కుట్టుకుందాము. ఇది బేసిక్ స్టిచ్ కాడ కుట్టుతో కుడుతున్నాను. బేసిక్ స్టిచెస్తో కుట్టుకునే సూపర్ డిజైన్స్, సింపుల్ డిజైన్స్, బుటా వర్క్ డిజైన్స్ చాలా ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే ముందు వీడియోస్ ఒకసారి చెక్ చేయండి. మగ్గంతో పని లేకుండా మగ్గం వర్క్ చేయించుకునే అంత కాస్ట్ పెట్టలేని వాళ్ళు ఈ వర్క్స్ ట్రై చేయొచ్చు. హ్యాండ్ డిజైన్సే కాకుండా రీయూజ్ ఐడియాస్, వేస్ట్ మెటీరియల్తో చేసే రీయూజ్ ఐడియాస్ ఉన్నాయి. మిషన్ ఎంబ్రాయిడరీ అంటే నార్మల్ జిగ్జా మిషన్తో చేసుకునే బ్లౌజ్ డిజైన్స్ కూడా ఉన్నాయండి. లీఫ్ డిజైన్ కాడకుడుతో కుట్టడం అయితే అయిపోయింది. సేమ్ దారంతో లోపల ఫిల్ చేసుకుందాము. ఒక్కొక్క లైను అంటే కొంచెం కొంచెం గ్యాప్తో, ఈక్వల్ గ్యాప్తో వేసుకుంటూ ఒక్కొక్క లైన్ లాగా వేసుకోవాలి. వీడియోలో చూపించినట్టు ఈ విధంగా ఇటు సైడ్ అటు సైడ్ కూడా వేసేసుకోవాలి. నీడిల్ కింద దింపేసుకొని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. సేమ్ దారంతో ఈ మిడిల్లో నుంచి వీడియోలో చూపించినట్టు వేసుకోండి. ముందు ఒక చైన్ వేసుకున్న తర్వాత పక్క నుంచి మళ్ళీ మధ్యలో నుంచి స్టార్ట్ చేసుకొని ఈ విధంగా చుట్టూ వేసుకుంటూ రావాలి. రౌండ్గా వస్తుంది. ఇది కోమ్ స్టిచ్ అండి. ఈ సర్కిల్ వేసుకునేటప్పుడు కావాలంటే దారం చేంజ్ చేసుకోవచ్చు. నేనైతే సేమ్ కలర్ వేసేసాను. అంటే బ్లౌజు సారీ మ్యాచింగ్ని బట్టి తీసుకోవాలి దారాలు. చివరికి వచ్చేసరికి స్టార్టింగ్ చైన్ ఉంది కదా, చైన్లోంచి నీడిల్ కింద దింపేసుకొని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. ఇంకొక సిల్క్ దారం తీసుకొని నీడిలోకి ఎక్కించుకోవాలి. ఇది 4 వరుసలు ఎక్కించుకోవాలండి. అంటే 4 వరుసల దగ్గర ముడి వేసుకోవాలి. ఈ విధంగా ఒక్కొక్క చైన్ వేసుకుంటూ రండి. అంటే ఒక్కొక్క లైన్ వచ్చిన చోట ఒక్కొక్క చైన్ వేసుకుంటూ కొంచెం కొంచెం గ్యాప్తో సమానంగా చైన్ రౌండ్గా వచ్చే విధంగా వేసుకోవాలి. అన్నీ ఈక్వల్గా రాదు అనుకున్న వాళ్ళు లైన్ డ్రా చేసుకొని దాని ప్రకారం వేసుకుంటే ఈక్వల్గా వస్తాయి అన్నీ. ఇక్కడ నేను శారీ బట్టి సిల్వర్ కలర్ తీసుకున్నాను కదా, ఎల్లో కలర్ కానీ ఆరెంజ్ కలర్ కానీ వేస్తున్నట్లయితే ఇంకా బంతి పూలాగా కనిపిస్తుంది. చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఈ వర్క్ మాత్రం. చివరి చైన్ కూడా అయిపోయింది. నీడిల్ కింద దింపేసుకొని సేమ్ దారంతో ఇక్కడ లీఫ్ డిజైన్లో ఒక్కొక్క లైన్కి గ్యాప్ ఉంది కదా, ఈ గ్యాప్లో ఫిల్ చేసేయాలి. ఇది 4 వరుసల దారం కాబట్టి కొంచెం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ముందు వేసిన గ్రీన్ కలర్ దారం మాత్రం 2 వరుసల దారమే. అది కొంచెం లైన్లా కనిపిస్తుంది. అంటే షేడ్ మిక్స్ అయినట్టుగా కనిపిస్తుంది చూడటానికి. ఇది కూడా ఫిల్ చేయడం అయితే అయిపోయింది. నీడిల్ కిందకి దింపేసుకొని వెనక వైపు ముడి వేసేసుకోవాలి. నెక్స్ట్ గోల్డెన్ బీడ్స్ తీసుకున్నాను, చిన్న సైజువి, అంటే 2 mm బీడ్స్ అనమాట ఇవి. వీటిని కుట్టుకోవడానికి కాటన్ దారం ఎక్కించుకోవాలండి పూసలు కుట్టుకోవడానికి. ఇలా కంప్లీట్ చేసుకున్న బ్లౌజ్ డిజైన్ ఇప్పుడు ఎలా ఉందో చూపిస్తాను చూడండి. ఎంత బాగుందో కదా. తప్పకుండా మీరు ట్రై చేయండి. లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ.